హలో గాయ్స్! ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ప్రాన్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం. చెరువులో పిల్ల యేసుకునే ముందు వాటర్ అండ్ క్లోరిన్ టెస్ట్ చేయించి వాటర్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం. సో, మనం స్టాక్ చేసే ముందు మినరల్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఎక్కించుకుంటే పారామీటర్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత సీడ్‌ని స్టాక్ చేసుకుంటాం. మనం ఇప్పుడు డే 1 నుంచి డే 20 వరకు బ్లైండ్ ఫీడింగ్ చేస్తామనమాట. అలాగే ఎవ్రీ వీక్ వాటర్ టెస్టింగ్ చేయించుకుంటూ ఉండాలి. టెస్ట్‌లో వచ్చిన పారామీటర్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అప్పుడు డే 20 తర్వాత చెక్ నెట్స్ పెట్టుకొని టైమ్ టు టైమ్ ఫీడింగ్ ఇచ్చుకుంటాం. సో, మనం చెరువులో మెడిసిన్స్ ఇచ్చేప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగా ఇస్తే రిజల్ట్స్ అనేవి మనకి చాలా బాగా కనిపిస్తాయి. మనకి ఎంత తక్కువ టైంలో గ్రోత్ వస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుందనమాట. ఫార్మర్స్ ఎక్కువగా ఇబ్బంది పడే డిసీజ్ వైట్ కట్ అండ్ విబ్రియో. సో, చెరువులో ఏరియేషన్ ఉండడం వల్ల డీఓ లెవెల్ కంప్లెయింట్స్ ఉండవు. అండ్ ఇది గ్రోత్‌కి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బై.